హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ చిల్ వైబ్స్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్టోరీ నచ్చితే లైక్స్ కామెంట్స్తో పాటు హ్యాప్ కూడా ఇవ్వండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఐ వాంట్ యూ పార్ట్ 78. ఏయ్ పో, నా పెళ్ళం ఇప్పుడే మంచి మూడ్లో ఉంటే మూడ్ డిస్టర్బెన్స్ అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు నాకు నువ్వు ఇప్పుడే తగులుకోవాలా? ఫైండ్ ఎవర్ కన్ఫర్మేషన్. నేనంటూ ఉండంగా తనని నువ్వు టచ్ కూడా చేయలేవు. ఇట్స్ మై ప్రామిస్. నౌ యూ కెన్ గో. మాటలు వద్దు. నువ్వు ఏం చెయ్యాలనుకుంటే అది చేసుకో. నా వైఫ్ ఉందని కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకుంటున్నా. అసలే నువ్వు దానిలో ఫైర్ పెంచుకు. ఓకే, నువ్వు దేన్ని చూసుకుని అంతలా ఎగురుతున్నావో ఎగురు రుద్ర. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎంజాయ్ లాట్ ఆఫ్ హర్ సమ్ డేస్ అంటూ రుద్ర హగ్లో ఉన్న ఆద్య వైపు సీరియస్గా చూస్తూ వెళ్ళిపోయింది సరియు. ఉఫ్, ఏంటి ఆద్య బంగారం, ఆల్ సైడ్స్ ఈ ఫైటింగ్స్తో లైఫ్ని కలర్ఫుల్గా చేసేసావు. దా, నా మీద ప్రేమతో నాతో నా పక్కలో పడుకుంటా అని తెగ ఫీల్ అయిపోతున్నావు కదా. నైట్ అయితే ఏముంది, మార్నింగ్ అయితే ఏముంది చెప్పు. నువ్వు నేను ఓ బెడ్ ఉంటే చాలు కదా అంటున్న రుద్రాన్ని కాస్త తలని పైకి లేపి రుద్ర బుగ్గపైన గట్టిగా కొరికేసింది ఆద్య. ఉఫ్, కొన్ని మేము చేస్తేనే బాగుంటాయే, లేదంటే మ్యాటర్ లేదు అని అనుకుంటారేమో నన్ను అంటూ ఆద్య పెదివి అంచును కిస్ చేసిన రుద్ర డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు. టిఫిన్ తినేసిన తర్వాత రుద్ర తను రూమ్లోకి వెళ్ళి ఆద్య చేతిలో ఒక కవర్ని పెట్టాడు. అదేంటో చూసిన ఆద్యకి కళ్ళు పెద్దవైపోతుంటే, ఇలా అయితే నేను అసలు బయటికే రాను రుద్ర గారు అంది ఆద్య చురుకోపంగా చూసి. డ్రెస్ వేసుకో. నన్ను ఇప్పటి వరకు బాధ పెట్టినందుకు ఇది నేను తీర్చుకుంటున్న బాకీ. సో గో అండ్ చేంజ్ ది డ్రెస్ అంటూ ఆద్యని రూమ్లోకి పంపించాడు రుద్ర, మరో మాటకి తావు లేకుండా. ఈయనకి కాస్త చనువిస్తే చాలు, అల్లుకుపోతారు. అది సరే, ముందు ఈ టాప్ చూడడానికి బాగున్నా ఇలాంటివి నేను ఎప్పుడు వేసుకోలేదే. ఇప్పుడు వేసుకోలేకపోతే ఇంకో గోల ఇన్నితో. నా కోసం ఏదైనా చేస్తా అన్నావు, ఇది కూడా చేయలేవా అని అంటారు. ఆడపిల్ల కన్నా ఘోరంగా అలుగుతారు ఈయన. ఇక ఎన్ననుకున్నా లాభం లేదనుకున్న ఆద్య రుద్ర తెచ్చిన వైట్ టాప్ అండ్ రెడ్ లెగ్గిన్ వేసుకుంది. కానీ దాంతోపాటే రుద్ర ఇచ్చిన ఇన్నర్స్ కూడా అంత కరెక్ట్ సైజ్గా ఎలా మ్యాచ్ అవుతాయో అర్థం అవ్వగానే సిగ్గుతో చితుకుపోతూ ఒళ్ళంతా వెచ్చని ఆవిరి వస్తుంటే రుద్ర ముందుకు వెళ్ళాలంటే ఏదో తెలియని బెరుకు మొదలైంది ఆమెలో. ఓయ్, వస్తున్నావా? లేదా లేదా డైరెక్ట్గా మన ఫస్ట్ నైట్ అయ్యి రేపు మార్నింగ్ బయటకు వస్తావా రూమ్లో నుంచి బయటికి? అప్పటి వరకు నువ్వు ఫుడ్ తినకపోతే మళ్ళీ నన్ను పస్తు పెట్టేస్తావు. కానీ డోర్ ఓపెన్ చేయవే నా క్యూటీ పెళ్ళామా. ఇంకాస్త లేట్ అయితే చాలు, డోర్ బ్రేక్ అయ్యేలా ఉందని ఫీల్ అయిపోయిన ఆద్య మెల్లగా డోర్ ఓపెన్ చేసి తల మాత్రం ఆమె ఫ్లోర్కి రాసిచ్చేస్తే ఇటు రుద్ర కళ్ళు అన్నీ ఆద్య మీదకే షిఫ్ట్ చేశాడు. అతనిలో ఎటువంటి మూమెంట్ లేదు. ఎంతకీ రుద్ర నుంచి ఎటువంటి కాంప్లిమెంట్ రాలేకపోతుంటే విసుగ్గా ఫీల్ అయిపోయిన ఆద్య తలపైకెత్తిన ఆమెకు రుద్ర లుక్స్ ఉన్న ఇంటెన్సిటీకి ఆమె బాడీ మొత్తం జల్లుమంటుంటే అతని చూపుల వేడి ఆమె ఒళ్ళంతా తాకుతుంది. రుద్ర గారు, నచ్చానా మీకు నేను ఈ డ్రెస్లో అని లో గొంతుకులో అడిగింది ఆద్య అతన్ని. చెప్పనా నువ్వు నాకు ఎంత నచ్చావో ఇలా అని అడిగాడు రుద్ర ఆద్యని. చెప్పండి అంది ఆద్య. అయితే దగ్గరగా రా అన్నాడు. మరి అంత దూరంగా ఉంటే ఎలా చెప్పడం నేను అని రుద్ర అంటుంటే 1 ఫీట్ గ్యాప్ని హాఫ్ ఫీట్గా మార్చింది ఆద్య. అది కూడా ఇంకో 1 కిలోమీటర్ ఉన్నట్టు ఫీల్ అయిపోయిన రుద్ర ఆద్య చేసిన లేట్ని అస్సలు ఇంకో 1 సెకండ్ కూడా భరించలేనట్టు ఫోర్స్గా ఆద్య షోల్డర్స్ లాగిన రుద్ర రూమ్లోకి ఎంటర్ అవుతూనే
అదే డోర్కి అదిమేసిన రుద్ర ఆమె పెదవుల మీద కిస్ చేసేవాడు. 1 సెకండ్ ఆగిన రుద్ర, ఈసారి ఛాన్స్ నీదేనే, నా మీద ఏంటో రెచ్చిపోతాను అంటున్నావు కదా నా కోసం, సో ఐ వాంట్ ఏ డీప్ ఫ్రెంచ్ కిస్ అన్నాడు రుద్ర ఆద్య ఫేస్ని పైకి లేపి ఆమె కళ్ళలోకి చూస్తూ. ఏంటి ఫ్రెంచ్ కిస్సా అంది. ఆద్యలో ఎక్కడో బిగ్ స్టోన్ వచ్చిన పడిపోయినట్టు అనిపిస్తుంటే ఆమె హార్ట్లో. హా, ఐ వాంట్ దట్ టైప్ ఆఫ్ ఏ రొమాంటిక్ కిస్ అని అడుగుతున్న రుద్ర వాయిస్ హస్కీగా తనని ఎక్కడో కంట్రోల్ తప్పిస్తుంటే, అది మీరు పెట్టేసుకుని రుద్ర గారు అంది ఆద్య. ఆమె మనసేమో సగం ముందుకు వెళ్ళమంటుంటే ఎక్కడో దానికి ఇంకా టైం ఉందంటుంది. ఇది ముద్దుతో ఆగితే ఓకే, అలా ఆగలేకపోతుంటే రుద్రాకి అస్సలు అడ్డు చెప్పాలని కాస్త కూడా లేదు ఆమెకు. కానీ వెళ్ళే ముందు రాధిక గారు చెప్పిన వర్డ్స్ని గుర్తు తెచ్చుకున్న ఆద్య, ఓన్లీ ఇప్పుడు ముద్దు మాత్రమే, అంతే, ఇంకేం లేదు. మీరు కూడా నేను ఇంతకు మునుపు ఏదో అన్నాను కదా అని దాన్ని గుర్తు చేసి మీరు నన్ను. ఇక ఆ తరువాత ఆద్య మాటలు వినిపించలేదు ఆ రూమ్లో. అతను పెడుతున్న కిస్కి ఆమె అనువనువు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఆద్య రుద్ర స్పర్శకి ఇష్టపడ్డవాడు చూపు తాగితేనే ఒళ్ళంతా అదో రకంగా హాయిగా ఉంటుంది. అలాంటిది రుద్ర స్పర్శకి ఆమెలో ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంటే అదే ఊపిరిని తిరిగి తన పెదాలతో అందిస్తున్నాడు రుద్ర ఆమెకు. ఒక ఆడదాన్ని నిజంగా ప్రేమిస్తే గుండెల్లో పెట్టుకోవడం కాదు, అతని కోసమే ప్రాణం ఇస్తుంది కూడా. అందుకే ఆద్య ఇక తన భయాలని వదిలేసి మనస్ఫూర్తిగా ఆద్య రుద్ర ఇచ్చే ముద్దులో లీనమైపోయింది. అతని చేతులు ఆమె నడుంపైన పట్టు బిగిస్తుంటే కష్టం అనుకునే ఇష్టమైన సుఖంలో కూడా అతని గరుకు మీసాల తాకిడికి బ్రీతింగ్ స్ట్రక్ అయిపోతుంది ఆమెకు. ఇంకో పక్క ఆమె పెదవులపైన ముద్దాడుతున్న వేట అతనికి మరింత నచ్చింది. తన స్పర్శకి ముడుచుకుపోతున్న ఆమె పద్ధతికి నిజంగానే తనలో ఉన్న కోరిక అతనిలో ఉన్న మగతనాన్ని తట్టి పైకి లేపుతున్నాయి. ఇంకో పక్క ఆద్య బాడీ స్మైల్కి తన నోస్కి తాకుతుంటే మది తప్పేస్తున్న బ్రెయిన్ అతనిని ఆమెతో ఇంకాస్త ముందుకు వెళ్ళమని మనసు వయసు రెండూ కూడా పోటీ పడి మరి తనతో ఆటలాడుతున్నా సరే అతని అడుగు ముందుకు పడలేదు. అతను ఆమెని మధ్యలో ఆక్రమించుకోలేదు. నింపాదిగా చాలా ఫ్యాషనేట్గా ఆమె పెదవుల్ని తన పంటి మధ్యలో పెట్టుకుని కిస్ చేస్తున్నాడు రుద్ర. తన కోరికల దాహాన్ని ఆమె పెదవులపైన చూపిస్తుంటే అసలే ఎర్రగా ఉండే ఆద్య పెదాలు ఎప్పటిలానే ఈసారి కూడా రెడ్నెస్లో డార్క్ షేడ్గా మారిపోయాయి. ముద్దు పెట్టడం ఫినిష్ అయిన ఇంకా అదే ముద్దు మానియాలో కొట్టుకుపోతున్న ఆద్య లిప్స్ని ఆమె తేరుకునేలా ఘాటుగా బైట్ చేసిన రుద్ర లీక్ చేసేసరికి ఘాటుగా పడిన పంటిఘాటు నొప్పు మాయమయ్యింది ఆమెకు. ఆమె ఫింగర్స్ రుద్ర భుజాల్ని నొక్కిపెట్టింది. అతని మాయలో పూర్తిగా పడిపోయిన ఆద్య తేరుకుని రుద్ర ఫేస్లోకి సూటిగా చూడలేక అతని గుండెల్లోనే తల దాచుకుంది ఆమె. చాలా సరిపోతుందా లేదా ఇంకా చెప్పాలా, నువ్వు నాకు ఎంత నచ్చావో అని? డౌట్ ఉంటే మిర్రర్లో చూసుకో, నీ లిప్స్ నా లిప్స్ కింద ఎంత క్రష్ అయ్యాయో తెలుస్తుంది అంటూ ఐవింగ్ చేసిన రుద్ర ఆద్యని ఇలా బయటికి తీసుకెళ్ళి లేటెస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాగ్ చూపించేసరికి కంగారు పడిపోతున్న ఆద్య, రుద్ర గారు ఏంటిది? నాకు అస్సలు రాదిది, ఇంతవరకు నేను అసలు ఎక్కిందే లేదు, కానీ నన్ను ఇలా వదిలేయండి రుద్ర గారు అంది ఆద్య. నా మీద మీరు కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్లు చేయకండి, తట్టుకోలేను నేను, అసలే చిట్టి గుండె కూడా నాది అంటూ ఆద్య హార్ట్ మీద
హ్యాండ్ వేసుకుని చెప్తుంటే రుద్ర లుక్స్ కూడా అక్కడ లాగుతుంటే గమనించిన ఆద్య సిగ్గు లేకుండా ఏంటి ఆ లుక్స్, ముందు మార్చండి, అసలే సిగ్గు లేకుండా పోతుంది మీకు అంటూ ఆ బైక్ ఎక్కలేక లోపలికి వెళ్ళిపోతున్న ఆద్య హ్యాండ్ని పట్టిన ఆపిన రుద్ర, మరి నైట్ ఏం చేస్తావు, అప్పుడు ఆపినా కూడా ఆగను కూడా మరి నేను, నీ ఎవ్రీ ఇంచ్ నా లిప్స్తో లీక్ చేస్తాను అన్న రుద్ర మాటలు బయటికి రాకముందే రుద్ర లిప్స్ని మూసేసింది ఆద్య తన హ్యాండ్స్తో. దీంతో విసుగ్గా ఫీల్ అయిన రుద్ర, నా కోసం ఏదైనా చేస్తాను అని మాటలు చెప్పడం కాదే, ఇలా మాట్లాడుతుంటే నా లిప్స్ని నీ లిప్స్తో క్లోజ్ చేయాలి కానీ ఇలా ఫింగర్తో క్లోజ్ చేయడం కాదు, బొత్తిగా నీకు అసలు రొమాంటిక్ సెన్సే లేదని కసిరిన రుద్ర ఆద్య నడుము పట్టి బైక్ మీద సెకండ్స్లో కూర్చోబెట్టాడు. అంటూ కీచుగా అరిచిన ఆద్య, మీకు అసలు సాఫ్ట్నెస్లో లేదు, ఆ మొరటదనం ఏంటసలు అని ఆద్య అంటుంటే, చిచ్చి ఆపో ఆద్య, అలాంటి మాటలు బెడ్ మీద నా పర్ఫార్మెన్స్ చూసా కదా నువ్వు చెప్పాల్సింది, అప్పుడు కదా నాతో నువ్వు మాట్లాడాలి, ఇలా ముందే మాట్లాడేస్తే హౌ లీక్ అయిపోదు అంటూ బైక్ మీద కూర్చున్న రుద్ర బైక్ స్టార్ట్ చేసేసరికి భయంతో భుజం మీద నొక్కిపెట్టింది ఆద్య. ముందు స్లోగా రోడ్డు మీద పరుగులు పెట్టేస్తుంటే ఆద్య ఇటు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపల అమాంతం రుద్ర స్పీడ్ పెంచేశాడు. రుద్ర గారు మెల్లగా పోనివ్వండి, ఏంటా స్పీడ్ అంది రుద్ర నడుము చుట్టూ చేతులు వేస్తూ. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు అని అడిగింది ఆద్య రుద్రని మిర్రర్లో నుంచి చూస్తూ. ఎక్కడికో చెప్తే కానీ రావా ఏంటి ఇప్పుడు నువ్వు అన్నాడు రుద్ర. ఆహా అది కాదు, నేను బీచ్ని చూసి చాలా ఇయర్స్ అయిపోయింది, అందుకే అక్కడికి వెళ్దామా అని ఆశగా అడిగింది ఆద్య. సింపుల్గా నో అనేశాడు రుద్ర. ఇంకోసారి అడగలేదు ఆద్య. అలాగని ఆ మనసులో ఆమెకు ఆ ఆశ కూడా చావలేదు. బయటికి చూస్తుంది అంతే, కానీ ఎక్కడో రుద్ర కాదు అన్నందుకు ఆమె గుండెల్లో కలుక్కుమంది. కానీ అది కూడా 2 క్షణాలేమో అంతే. ఆ తరువాత ఆద్య రుద్ర చేతిని చుట్టుకుంది. అతని పెదవులు ఆద్య అరచేతిని ఇష్టంగా తాకుతూ, కొన్ని చూడాలి అనుకుంటే ఓ స్పెషల్ మూమెంట్ ఉంటే బాగుంటుంది కదా ఆద్య, వెయిట్ చేయి అన్న రుద్ర మాటలేంటో అర్థం కాలేదు ఆమెకు ముందు. తీసుకుని వెళ్ళాలి అనుకుంటే తను అడగకముందే తీసుకువెళ్తాడు కదా అని అనుకుంటూ రుద్ర గారికి ఏమైనా ప్లాన్ ఉందేమో అని సైలెంట్ అయిపోయింది ఆద్య. హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.